తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండిపోతుండగా మరోవైపు వర్షాల సూచనలు కనిపించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ మే నెలల్లో సాధారణంగా ఉండే వేడి కంటే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు కూడా ఈ టెంపరేచర్లు నమోదవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళటం కష్టంగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వడగాళ్ళు ఉక్కపోత ప్రజలనైతే ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి తాజా సమాచారం కొంత ఊరటను ఇస్తూ ఉంది. ఈసారి నైరుతి ఋతుపవనాలు సాధారణ సమయానికంటే ముందే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే వర్షాకాలం ఈసారి కొద్ది రోజులు ముందుగానే ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది రైతులకు ప్రజలకు కొంత ఉపశమనాన్ని కలిగించే అంశంగా భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ఆకస్మికంగా వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఎండలు ఒకవైపు ఉంటే సాయంత్రం వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఉంది. కొన్ని జిల్లాల్లో ఈ ఈదురుగాలతో కూడినటువంటి గాలివానలు కూడా నమోదవుతా ఉన్నాయి. దీంతో వాతావరణంలో ఒకసారిగా అయితే మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతులకు ఇది ఒక మిశ్రమ పరిస్థితిగా మారిందనే చెప్పుకోవాలి. ఒకవైపు ఎండల వల్ల ఈ వేసవి పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఆకస్మిక వర్షాలు కొంత ఉపశమనం ఇస్తూ ఉన్నాయి. అయితే గాలివానలు, ఈదురుగాళ్ళు, ఉరువులు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పట్టడం ఇవన్నీ కూడా పంటలకు నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉందన్నటువంటి ఆందోళన మరోవైపు ఉంది. అందుకే రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళడం తగ్గించుకోవాలి, తగినంత నీరు తీసుకోవాలి, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని చెప్తా ఉన్నారు. అలాగే సాయంత్రం సమయంలో ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. నేపథ్యంలో వాతావరణ శాఖ చేసినటువంటి ముందస్తు హెచ్చరికలు కీలకంగా మారాయని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో వర్షాకాలం ముందుగానే ప్రారంభమవుతున్నందున అంచనాలు అవి గనక నిజమైతే కొంత ఎండల తీవ్రతగా తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం అయితే ఉంటుంది.